హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే భారీగా క్వాలిటీ అనలిస్ట్ పోస్టులను రిక్రూట్ చేసుకోవడం కోసం స్పెక్ట్రా ఫోర్స్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. వన్స్ మీరు యొక్క నోటిఫికేషన్కి సెలెక్ట్ అయ్యారంటే వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ల్యాప్టాప్తో పాటు మనకు వైఫై రింబర్స్మెంట్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు, కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. చాలా మంచి పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మంత్లీ 30,000 శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు స్పెక్ట్రా ఫోర్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి క్వాలిటీ అనలిస్ట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ చూడండి మనకు రిమోట్ అండ్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అటువంటి క్యాండిడేట్స్ అయితే ఇక నోటిఫికేషన్కి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో వన్స్ మీరు యొక్క క్వాలిటీ అనలిస్ట్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే 3.5 to 4.75 lakh per annum శాలరీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీ 30,000 per month శాలరీ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండే వర్క్ చేస్తూ మంత్లీ 30,000 మన అయితే ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక ఆఫీస్ లొకేషన్ మనకు మొహాలీలో అయితే ఉంది. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత గైస్ మీరు వారానికి 5 రోజులు మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 వీక్ ఆఫ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో సాటర్డే సండే మనకు వీక్ ఆఫ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వారానికి 5 రోజులు మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక్కడ చూడండి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ ఫీల్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీ దగ్గర ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు డిగ్రీ అదేవిధంగా పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక క్వాలిటీ అనలిస్ట్ అలాగే క్వాలిటీ ఆడిటర్ కాల్ ఆడిటర్గా అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇక కంపెనీ ప్రోడక్ట్ సంబంధించి మీరు క్వాలిటీ అయితే అనలిస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా దీంతో పాటు క్వాలిటీ ఆడిటర్గా కాల్ ఆడిటర్గా కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ దీంతో పాటు ఇక్కడ చూడండి ఎబిలిటీ టు సీమ్లెస్లీ మేనేజ్ కాన్ఫ్లిక్ట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా బీపీఐ టూల్స్కి సంబంధించి మీకు బేసిక్గా అర్థం చేసుకుంటే కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఈ కంపెనీ ప్రోడక్ట్ సంబంధించి మీరు క్వాలిటీ అయితే అనలిస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం కాబట్టి అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్ని వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి సో వర్క్ గురించి అయితే తెలిసి ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరికి వీళ్ళైతే 100% ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే గెస్ మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. బోత్ రిటర్న్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, అలాగే పాజిటివ్ యాటిట్యూడ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మీకు ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎంఎస్ ఎక్సెల్ సంబంధించి మీకు ప్రొఫిషియన్స్గా నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో ఈ యొక్క స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి విల్లింగ్ టు నైట్ షిఫ్ట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ నైట్ షిఫ్ట్స్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే నైట్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ ఉంటారో అటువంటి క్యాండిడేట్స్కి అయితే వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ వాళ్ళు కొన్ని పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మనకు ఇచ్చేటువంటి శాలరీతో పాటు ఇక పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే మ్యానిటరీ అవార్డ్స్, అదేవిధంగా 5 years రిటెన్షన్ బోనస్, రెఫరల్ పాలసీ, ఇంటర్నెట్ రిమెంబర్స్మెంట్, రూటర్ యూపీఎస్ రింబర్స్మెంట్, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్, కోవిడ్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీ ఫ్లోటర్,
గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్, ఆన్ కాల్ డాక్టర్ సపోర్ట్, కోవిడ్ ప్రోటోకాల్స్, సోడెక్స్ బెనిఫిట్స్, లీవ్ పాలసీ, లీవ్ ఎన్కాష్మెంట్, బ్యాంక్ అసిస్టెన్స్, న్యూ జాయినర్స్, అప్రోబేషన్ రివార్డ్, ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్, గ్రాట్యుటీ, ప్రొవిడెంట్ ఫండ్. సో ఈ యొక్క బెనిఫిట్స్ అయితే మనకి కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో చాలా మంచి పోక్స్ అండ్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు AJSjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంటుంది. సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసండి గైస్. సో క్లిక్ చేసినట్టే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టు ఇక ప్రొఫైల్ని మీరు అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు ఒకవేళ మాన్యువల్గా అప్లై చేసుకుంటున్నట్టయితే ఈ కంపెనీ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాయి. ఇక క్వశ్చన్స్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీకు ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోస్లో ఒక ఎక్స్పీరియన్స్ ఉందని అయితే అడుగుతున్నారు. ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి నైట్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అనేది అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసేసి మీరు ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. క్వాలిఫికేషన్కి అప్లై చేసుకుంటే సో కంపల్సరీగా డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సో ఇక్కడ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి మెన్షన్ చేసి సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాట్ ఈజ్ యువర్ కరెంట్ సిటీసీ అయితే అడుగుతున్నారు. ప్రజెంట్ మీరు వర్క్ చేస్తున్నట్టయితే ఎంత సిటీసీ వస్తుందో అది మెన్షన్ చేయండి. ఫ్రెషర్స్ అయితే 0 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డు యూ హ్యావ్ యువర్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఏ కన్వీనియంట్ స్కూల్ అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసేసి సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి వాట్ ఈజ్ యువర్ నోటీస్ పీరియడ్ అయితే అడుగుతున్నారు. సో మాక్సిమం మీరు లెస్ దాన్ 15 days అని చెప్పేసి మెన్షన్ చేయండి. సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ క్వాలిటీ అనలిస్ట్ అని చెప్పేసి ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఆన్లైన్ ఇంటర్వ్యూ టెలిఫోన్ ఇంటర్వ్యూ వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్లీ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.